Hi everyone. ఈరోజు మనం చూడబోయే టాపిక్ షిఫ్ట్ రిజిస్టర్లో ద లాస్ట్ టైప్ దట్ ఈస్ యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో యూనిడైరెక్షనల్ టైప్ చూసాము అండ్ సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షిఫ్ట్ రిజిస్టర్స్ చూడడం జరిగింది. సో ఇది ఏంటంటే యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్. మనకి నేమ్లోనే ఉంది యూనివర్సల్, దట్ ఈస్ ద టోటల్ కంప్లీట్గా మనం యాక్సెస్ చేసుకునే టైప్ని ఎక్కువగా మనం యూనివర్సల్ అని చెప్పి కాల్ చేస్తాం. సో యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్లో మనం చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ యాక్సింగ్ తీసుకుంటాము అంటే దట్ ఈజ్ యూనిడైరెక్షనల్ అండ్ బైడైరెక్షనల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ యూనిడైరెక్షనల్? నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, బైడైరెక్షనల్ ప్లస్ యూనిడైరెక్షనల్తో పాటు మనం తీసుకునేదే ఇక్కడ యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్. సో వాట్ ఈజ్ ద యూనిడైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్స్ మీన్స్ వీఆర్ యాక్సెసింగ్ ఓన్లీ వన్ డైరెక్షన్. అంటే మనం ఫ్లిప్ ఫ్లాప్స్లో యాక్సింగ్ వెళ్ళేటప్పుడు ఓన్లీ షిఫ్ట్ లెఫ్ట్ కానీ లేదు రైట్ కానీ మనం యాక్సెస్ చేస్తే దట్ ఈస్ ద టైప్ ఆఫ్ యూనిడైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్. వీఆర్ యాక్సెసింగ్ బోత్ లెఫ్ట్ అండ్ రైట్, అంటే బోత్ సైడ్స్ మనం యాక్సెస్ చేయగలిగితే దట్ ఈస్ ద బైడైరెక్షనల్. సో ఇక్కడ యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ యూనిడైరెక్షనల్ బైడైరెక్షనల్. అంటే వన్ డైరెక్షన్లో మనం ట్రావెల్ చేస్తాం, బోత్ ద డైరెక్షన్స్ ట్రావెల్ చేయొచ్చు, ప్లస్ ఈ కాంబినేషన్స్తో పాటు మనం యాక్సెస్ చేసేది దట్ ఈస్ ద ప్యారలల్ లోడింగ్. సో దిస్ ఈజ్ కాల్డ్ ద మెయిన్ డెఫినేషన్ ఆఫ్ యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్. సో అందుకే మనం ఇక్కడ చెప్పుకున్నాం బోత్ ద రైట్ షిఫ్ట్ అండ్ లెఫ్ట్ షిఫ్ట్ విత్ ప్యారలల్ లోడ్ క్యాపబిలిటీస్ తీసుకోవడం ద్వారా మనం యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్ అనేది యాక్సెస్ చేస్తాం. సో ఇక్కడ మనం యూజ్ చేసేది మల్టీప్లెక్సర్. జనరల్గా మల్టీప్లెక్సర్లో మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ని బేస్ చేసుకుంటాం. సో నేను ఇక్కడ 4 ఇన్పుట్స్ విత్ 1 అవుట్పుట్ మల్టీప్లెక్సర్ని తీసుకుంటున్నాను. సో అలాంటి మల్టీప్లెక్సర్స్ మొత్తం మనం 4 మల్టీప్లెక్సర్స్ యూజ్ చేస్తాం. ఈ 4 మల్టీప్లెక్సర్లో కూడా 4:1 మల్టీప్లెక్సర్స్, దట్ ఈస్ 4 ఇన్పుట్స్ తీసుకుంటే విత్ ప్రాసెసింగ్ ఆఫ్ 1 అవుట్పుట్ అనేది మనం గెట్ చేయడం జరుగుతుంది. ఈ టైప్ ఆఫ్ మల్టీప్లెక్సర్లో దాన్నే మనం 4:1 అని చెప్తాం. విత్ ఈ 4 మల్టీప్లెక్సర్స్తో పాటుగా మనం యూజ్ చేసేది డి ఫ్లిప్ ఫ్లాప్స్. సో ఈ కాంబినేషన్స్తో మనకి దీని యొక్క గేట్ అనేది డిజైన్ చేస్తాం. సో ఇక్కడ నేను టోటల్ యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్కి సంబంధించిన లాజికల్ డయాగ్రామ్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరల్గా 4 బిట్ షిఫ్ట్ రిజిస్టర్, యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్ అయితే మనం 4 మల్టీప్లెక్సర్స్ తీసుకుంటాం. కానీ ఇక్కడ నేను n బిట్కి నేను రిప్రజెంట్ చేస్తున్నాను. సో సేమ్ యాజ్ మనం 4 ఎలా అయితే చెప్పుకుంటామో n కూడా అలానే ఉంటుంది. నేను ఇక్కడ టోటల్గా n అని తీసుకున్నాను. అంటే ఇది ఈజ్ 1 2 3 అండ్ సో ఆన్ n. అలానే దాని కాంబినేషన్లో తీసుకున్న ఫ్లిప్ ఫ్లాప్స్ కూడా 1 సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్, థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ అండ్ సో ఆన్ n ఫ్లిప్ ఫ్లాప్స్. సో ఇలా మనం తీసుకున్నప్పుడు ఎలా దానికి 1 by 1 కనెక్షన్స్ ఎలా ఉంటాయి, దానికి అసలు ఎన్ని ఇన్పుట్స్ తీసుకుంటాము అండ్ దీనికి సంబంధించిన ట్రూత్ టేబుల్ ఎలా ఫామ్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ మల్టీప్లెక్సర్కి 4 ఇన్పుట్స్ తీసుకున్నాం కాబట్టి దట్ ఈస్ 0 1 2 3. సో ఈ 4 ఇన్పుట్స్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే దీనికి 0 అనే కనెక్షన్స్తో ఎవ్రీ గేట్కి దట్ ఈస్ ఎవ్రీ మల్టీప్లెక్సర్కి మనం కాంబినేషన్గా తీసుకుంటూ వెళ్ళాం. అండ్ ద థర్డ్ ఇన్పుట్ వచ్చేసరికి మనం అవుట్ సైడ్ నుంచి ప్యారలల్గా తీసుకున్నాం. అందుకే మనం ప్యారలల్ లోడ్ క్యాపబిలిటీస్ అని చెప్పుకున్నాం. సో దానికి సంబంధించి S0 S1ని మెయిన్ ఇన్పుట్స్గా తీసుకుంటున్నాం విత్ ద కనెక్షన్స్ ఆఫ్ 0 1 2 3. అండ్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ మల్టీప్లెక్సర్ నుంచి అబ్జర్వ్ చేస్తే 1 అవుట్పుట్ అనేది గెట్ చేసుకున్నాం. దట్ అవుట్పుట్ ఈస్ కనెక్టెడ్ టు ది ఫ్లిప్ ఫ్లాప్స్. ఈ ఫ్లిప్ ఫ్లాప్లో మనం డి ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నాం కాబట్టి విత్ క్లాక్ పల్స్తో పాటు మనం తీసుకునే సింగిల్ ఇన్పుట్ అనేది మనం మల్టీప్లెక్సర్ నుంచి వచ్చిన కాంబినేషన్ని తీసుకోవడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఒక్క థింగ్ అబ్జర్వ్ చేస్తే వీఆర్ యాక్సెసింగ్ బోత్ సీరియల్ ఇన్పుట్ ఫర్ రైట్ షిఫ్ట్ అండ్ సీరియల్ ఇన్పుట్ ఫర్ లెఫ్ట్ షిఫ్ట్. అంటే బోత్ షిఫ్టింగ్కి మనం రెడీ చేసుకున్నాం. సో ఆల్రెడీ ప్రీవియస్గా బైడైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్లో కూడా సేమ్ థింగ్ మనం చూడడం జరిగింది. ఇక్కడ యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్లో దీన్ని ఎలా ప్రాసెస్ చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రూత్ టేబుల్ అనేది ఫామ్ చేసుకుందాం. ట్రూత్ టేబుల్ని ఎలా ఫామ్ చేసుకోవాలి అంటే జనరల్గా మనకి డి ఇన్పుట్ కాబట్టి సో డి ఫ్లిప్ ఫ్లాప్ నుంచి వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం అవుట్పుట్గా గెట్ చేస్తున్నాం కాబట్టి సో ఎప్పుడు 0 అనేది ప్రాసెసింగ్ అవుతుంది, ఎప్పుడు 1 అనేది ప్రాసెసింగ్ అవుతుంది అండ్ ఎప్పుడు 2 అనేది ప్రాసెసింగ్ అవుతుంది అనేది ద మెయిన్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ S0 S1 2 ఇన్పుట్స్ అనేవి తీసుకున్నాం. సో దీని నుంచి వచ్చే మనకి క్యూ
మెయిన్ అదర్ థింగ్ మనకు వచ్చే ప్రాసెసింగ్ అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ S0 S1కి మనం తీసుకునే వాల్యూస్ 0 0 0 1 1 0 and 1 1. సో 0 0 ఈజ్ నథింగ్ బట్ 0, 0 1 ఈజ్ నథింగ్ బట్ 1, 1 0 ఈజ్ నథింగ్ బట్ 2 అండ్ 1 1 ఈజ్ నథింగ్ బట్ 3. అంటే ఈ డెసిమల్ ఈ బైనరీ నెంబర్స్ని మనం డెసిమల్లోకి కన్వర్ట్ చేస్తే జనరల్గా వచ్చే వాల్యూస్. సో మీరు సింపుల్గా అది గుర్తుపెట్టుకోండి. 0 0 అనే వాల్యూస్ ఎప్పుడైతే పాస్ అవుతాయో S0 నుంచి S1 నుంచి వీఆర్ యాక్సెసింగ్ ద ఇన్పుట్ 0 థింగ్. సో 0 కనెక్షన్ని మనం యాక్సెసింగ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఎప్పుడైతే మనకి 0 and 1 వాల్యూ అనేది 1 అనే పొజిషన్ వచ్చిందో దెన్ 1 కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. సో దట్ మీన్స్ 0 0 ఈజ్ నథింగ్ బట్ నో చేంజ్ అండ్ 0 1 ఈజ్ నథింగ్ బట్ షిఫ్ట్ రైట్ అండ్ 1 0 ఈజ్ నథింగ్ బట్ షిఫ్ట్ లెఫ్ట్ అండ్ 1 1 ఈజ్ నథింగ్ బట్ ప్యారలల్ లోడ్. సో అది ఎలా అనేది ఫస్ట్ ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూద్దాం. సో ఇప్పుడు మనం 0 0 నో చేంజ్ అండ్ 0 1 అయితే షిఫ్ట్ రైట్, 0 1 ఈజ్ నథింగ్ బట్ వీఆర్ యాక్సింగ్ ద వాల్యూ 1. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 0 అయితే మనం S0 నుంచి S1 నుంచి పాస్ చేసే వాల్యూ 0 0 అయితే 0 నుంచి మనం యాక్సెస్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఎప్పుడైతే 0 వచ్చిందో నో చేంజ్ కాబట్టి దీని నుంచి డైరెక్ట్గా మనం D1కి ఇన్పుట్ ఇస్తున్నాం అండ్ డైరెక్ట్గా Q1ని అవుట్పుట్ కింద గెట్ చేసుకుంటున్నాం. దెన్ మనం 0 1 పాస్ చేస్తే మనం ఏం చెప్పుకున్నాం, షిఫ్ట్ రైట్. సో షిఫ్ట్ రైట్ మీన్స్ సో 1 అనేది కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో దీనికి ఫస్ట్ మనం సీరియల్ ఇన్పుట్ ఫర్ ది రైట్ షిఫ్ట్, మనం ఒక ఇన్పుట్ పాస్ చేస్తున్నాం, దిస్ ఈజ్ ఫర్ ది రైట్ షిఫ్ట్. సో రైట్ షిఫ్ట్ మీన్స్ ఇక్కడ మనం 1ని దీనికి పాస్ చేసిన తర్వాత దీని నుంచి వచ్చిన Q1 అనేది ఏమవుతుంది, అగైన్ దిస్ ఈజ్ గోయింగ్ టు ది ఇన్పుట్ ఫర్ ది 1. అగైన్ దీని నుంచి వచ్చిన ఇన్పుట్ D2కి వస్తే Q2 అనేది మళ్ళీ అగైన్ దీని నుంచి 1కి, అగైన్ దీని నుంచి వచ్చిన ఇన్పుట్ నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి అయితే అగైన్ దీని నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది నెక్స్ట్ 1కి. సో ఇలా ప్రాసెసింగ్ అవుతూ ఉంటుంది. అంటే వీఆర్ మూవింగ్ రైట్ సైడ్, దట్ ఈస్ ద షిఫ్ట్ రైట్. సో మనం ఏ వాల్యూస్ తీసుకున్నా కూడా బై యూజింగ్ దిస్ కనెక్షన్ మనం ఇలా షిఫ్ట్ రైట్ అనేది ప్రాసెస్ చేస్తూ ఉంటాం. సో వెన్ ఎవర్ వీఆర్ గివింగ్ S0 S1 వాల్యూస్ యాజ్ 1 0, దట్ ఈస్ ద సెకండ్ కనెక్షన్. అంటే మనం సెకండ్ ప్రాసెసింగ్ తీసుకున్నప్పుడు దీని నుంచి వచ్చే ఇన్పుట్ చూడండి, మనకి ప్రాసెసింగ్ 1 అవుట్పుట్, అగైన్ దిస్ ఈజ్ ఫర్ ది 1 థింగ్. సో ఇలా సెకండ్ థింగ్ అనేది ఏమవుతుంది, మీరు కనెక్షన్ అనేది ఇక్కడ ఎండ్ అయింది. సో మనం చూడాల్సింది ఫస్ట్ వన్ షిఫ్ట్ లెఫ్ట్. సో ఇక్కడ సెకండ్ థింగ్ స్టార్ట్ అయితే అగైన్ దిస్ సెకండ్ ప్రాసెసింగ్ ఈజ్ గోయింగ్ టు ది DN. అంటే నేను N తీసుకున్నాను కాబట్టి అదే మీరు 4 మల్టీప్లెక్సర్ తీసుకుంటే కనుక 4th ఫ్లిప్ ఫ్లాప్కి దీని నుంచి వచ్చిన తర్వాత అగైన్ దీనికి సంబంధించిన ఇన్పుట్ వచ్చేసరికి అగైన్ ద సెకండ్ వన్, అగైన్ సెకండ్ నుంచి వచ్చింది మళ్ళీ ప్రీవియస్. అలా మనం ఏంటంటే షిఫ్ట్ లెఫ్ట్ అనేది మూవ్ అవుతూ వెళ్తాం. సో అలా అప్ టు మనం ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో మీకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అంటే Q3 అనేది వచ్చి ప్రీవియస్ మల్టీప్లెక్సర్, అగైన్ దీనికి సంబంధించిన Q1 వచ్చి అగైన్ ప్రీవియస్. సో మనకి ఇక్కడ Q2 వచ్చేసరికి చూడండి అగైన్ ఈ సెకండ్ పొజిషన్ అనేది మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాం. సో ఇలా షిఫ్ట్ లెఫ్ట్ అనేది మనం బై యూజింగ్ ద సెకండ్ కనెక్షన్ ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాం. సో మనం థర్డ్ అంటే ఎప్పుడైతే S0 అండ్ S1 వాల్యూస్ 1 1 అయినాయో, S0 S1 వాల్యూస్ 1 1 అయినప్పుడు ఏం చెప్పుకున్నాము, ప్యారలల్ లోడింగ్ అవుతుంది. అంటే ప్యారలల్ లోడింగ్ మీన్స్ థర్డ్ పొజిషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే సింపుల్గా మనం B1 B2 B3 అండ్ సో ఆన్ BN వాల్యూస్ డైరెక్ట్గా మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాం. సో దట్ ఈస్ వీఆర్ గివింగ్ ద ప్యారలల్ వాల్యూస్ టు ది ఈచ్ అండ్ ఎవ్రీ మల్టీప్లెక్సర్. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ షిఫ్ట్ రిజిస్టర్ ఇన్ యూనివర్సల్ పొజిషన్. సో దీనికి సంబంధించి మనం జనరల్గా D ఫ్లిప్ ఫ్లాప్కి సంబంధించిన ట్రూత్ టేబుల్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, క్లాక్ పల్స్ అండ్ D ఇన్పుట్ అండ్ ద అవుట్పుట్ వాల్యూస్. సో దట్ ఈస్ ద క్లాక్ వాల్యూ ఎప్పుడైతే 0 ఉందో మనకి ఇన్పుట్ ఏమి ఉండదు అండ్ Qn వాల్యూ సేమ్ Qn అనేది మనం ప్రీవియస్ అవుట్పుట్ అనేది తీసుకుంటాం. వెన్ ద క్లాక్ వాల్యూ ఈజ్ ఆన్ ద D ఇన్పుట్ ఈజ్ బోత్ వాల్యూస్ మనకి 0 and 1. సో 0 ఉంది అంటే వీఆర్ గివింగ్ అగైన్ 0 అండ్ అగైన్ క్లాక్ వాల్యూ విత్ D వాల్యూ 1 అంటే మనం వీఆర్ గెటింగ్ Qn+1. D ఇన్పుట్ ఏదైతే వస్తుందో మనకి Qn+1 అవుట్పుట్ కూడా మనకి అదే వస్తుంది కాబట్టి సో ఎప్పుడైతే D ఇన్పుట్ 0 అయిందో దెన్
ద అవుట్పుట్ ఈస్ 0 అండ్ ఎప్పుడైతే 1 అయిందో ద అవుట్పుట్ ఈస్ 1. సో ఇలా మనకి షిఫ్ట్ రైట్ అండ్ షిఫ్ట్ లెఫ్ట్ వాల్యూస్ అనేవి మనం మూవ్ చేసుకుంటూ ఉంటాం. సో ఎప్పుడు మనకి ఏదైతే ఇక్కడ కనెక్షన్ అనేది 00 S0 అండ్ S1 వాల్యూస్ ఎప్పుడైతే మనం బేస్ చేసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ షిఫ్ట్ రైటా షిఫ్ట్ లెఫ్ట్ అనేది మనం తీసుకుంటాం. సో ఇన్ యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్ వీఆర్ యాక్సెసింగ్ ద బోత్ షిఫ్ట్ రైట్ అండ్ షిఫ్ట్ లెఫ్ట్ అండ్ ప్యారలల్ లోడింగ్. సో ఇది టోటల్గా మనకి యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్. థ్యాంక్ యూ.